welcome and thank you. Thank you for appreciating the film, even in the press, media, and everywhere in the reviews. Thank you so much. Success meet kabatti thank you list untundi. I want to thank all my dubbing artists, including main ga Hem Chandra garu, who dubbed for Arun Swami garu, who brought life to that character, and Samira Bharadwaj and a singer Devadarshini gariki. Of course, Telugu ammayi kabatti avide cheppukunna Sridevi garu. Thank you for sparing the time and dubbing, and all my recordists Bharat and everyone in the studios. And main ga meer antu na CG boards ani chesina D Note Murthy gariki I want to thank on the stage. So idi na thanks list major. And ee cinema of course ichinanduku gaanu 2D Surya gariki, Jyoti gariki, Rajshekar gariki, and above all Karthiyana. Thank you so much, sir. Thanks for giving such a wonderful film. సో నేను ఈ సినిమాలో భాగమైనందుకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ తొలి ఆడియన్స్గా నేనే చూశాను ఈ సినిమాని. సో అప్పుడు నేను ఇంకా పెద్ద వెర్షన్ చూశాను. ఐ స్టిల్ ఎంజాయ్డ్ దట్ వెర్షన్, కాదని చెప్పట్లేదు. బట్ తెలుగుకి తెచ్చేటప్పుడు ఎంత దీన్ని చూపించాలో అంతే చూపిద్దామని నేను డిస్కస్ చేస్తే దానికి ఒప్పుకొని ఒక ఎడిట్ చేద్దాం ఈ సినిమాని అంటే దానికి ఒప్పుకున్న డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ అండ్ ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ. అంటే తెలుగు వాళ్ళకి ఈ సినిమా ఇలా చూపిస్తే కరెక్ట్ నాకు అనిపించిందండి, బీయింగ్ ఎ తెలుగు పర్సన్. సో ఐ అండర్స్టూడ్ ద పల్స్, మన ఆడియన్స్ పల్స్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి సగటు ప్రేక్షకుడిగా అది నా బాధ్యతగా నేను ఫీల్ అయ్యి అది చేయాల్సి వచ్చింది. సో ఆ థ్యాంక్స్లు అయిపోయినాయి. ఇంకేదో చెప్పాలనుకున్నాను. ముందు ఈ భేదభావాలు వద్దండి, ముందు అందరం మనం సినిమా ఫ్యాన్స్, ఆ తర్వాతే ఇంకేదైనా. సో అక్కడి నుంచి వచ్చింది ఇక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడికి తగ్గట్టు మనం సినిమా చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ ముందు ఆ భేదభావాలు లేకుండా పనిచేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా కుటుంబం అందరిది ఒకటే కుటుంబం, సినిమా కుటుంబం అంతే. అదొకటి చెప్పాలనుకున్నాను అంతే, ఇంక పెద్ద చెప్ప ఏం లేదు, వాళ్ళు మాడతారు. థ్యాంక్ యూ. పాటలు నచ్చాయా మీకు? బై ది వే వన్ లాస్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ, అంతే. చాలా నచ్చాయి. ఈ ప్రశ్న మీరు అడుగుతున్నారు ఇంత సక్సెస్ చూసి, ఇంత కలెక్షన్స్ చూసి కూడా. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ నా దివ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీ దివ్య గారు మాట్లాడుతాం. అందరికీ నమస్కారం. ఓకేనా? అందరికీ నమస్కారం. మీకు అంత అందంగా నేను మాట్లాడలేను, నాకు మాటలు అంతేం రావు. కానీ ఇంకా ఎందుకు నన్ను కంగారు పెట్టకండి. మీ అందరి నుంచి యాక్చువల్గా ఫస్ట్ టైం వింటున్నా ఇలా. నేను ఎప్పుడు తెలియదు ఇలా ప్రెస్ అందరు చూసి ఇలా మాట్లాడతారని. చాలా బాగుంది మీ దగ్గర నుంచి వింటాం మూవీ గురించి అంత డీటెయిల్గా చెప్తున్నారు. చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆడియన్స్కి పెద్ద థ్యాంక్స్ ఇంత సక్సెస్ చేసినందుకు. మీరు సక్సెస్ చేసి ఇలాంటి ఫిల్మ్స్ని ఎంకరేజ్ చేస్తేనే ఇంకా ఇలాంటి బ్యూటిఫుల్ ఫిల్మ్స్ మనం చూడొచ్చు. సో దానికి థ్యాంక్ యూ. మా డైరెక్టర్ గారికి సార్ అండ్ అరవింద్ సమ్మి సార్ది ఫస్ట్ ఎంట్రీ షాట్ ఉంటుంది ప్యారెట్స్తో. అది మటం పోదాం వెనక ఐ ఫీస్ట్ అయింది. కార్తీ సార్ గురించి ఏం చెప్పాలి, ఏంటండి మీరు ఇలా ఉన్నారు, మా సినిమాలో డైలాగ్ అది. అలానే కరెక్ట్గా సెట్ అవుతుంది సార్కి. ఆ ఇన్నోసెన్స్ ఏంటి, ఆ లవ్ అదంతా ఎలా వస్తుంది మీకు. చాలా ఎంజాయ్ చేసాం. మీది అరవింద్ స్వామి సార్ పర్ఫార్మెన్స్ చాలా థ్యాంక్స్. రాకెన్ మౌలి గారు మీ డీటెయిలింగ్ సూపర్ అండి నిజంగా. అది సోషల్ మీడియాలో కూడా చాలామంది చెప్తున్నారు, చాలా ప్రైజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అందరూ మా ఫిల్మ్కి వర్క్ చేసిన అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. ఆడియన్స్ చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇలాంటి మంచి సినిమాని మనందరికీ అందించిన డైరెక్టర్ ప్రేమ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్ hello everyone. First of all, thank you so much. I have not seen a culture like this because I generally believed journalists will give criticism, but this level of love and appreciation is something new to me. I mean, absolutely new to me. I have not even heard, forget the fact whether I have seen it or not. You have not given us a chance to criticize. Love you, sir. So first of all, thanks for that. And the second thing, and thanks for accepting our brother as your own. He deserves that love. Thank you so much. And someone referred my writing to a river. I think you did. Thank you so much. Born and brought up from Tanjavur. River Kaveri runs through my town, so obviously yes. Thank you. Thank you so much. And I started my career from Telugu industry. I started my career with the movie Arya, then Jagadam. But now, after this event, I would say I've got a second home, Hyderabad. Thank you so much. Thank you, Prem Kumar garu. Thank you so much. So, Mari Sundaram
మీ నటన అతి సుందరం అంటున్నారు, నటించలేదు జీవించారు అంటున్నారు. సో కార్తీక్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నా బావా అదే ఓకే. ఫస్ట్ అండి, ఏదో ప్రెస్ మీట్లా లేదు, ఇది సక్సెస్ మీట్లా లేదు. నేను 12th ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఇంటికి వచ్చాను. అప్పుడు మా మావయ్య గారి, మా బావ అందరూ కూర్చొని నన్ను హక్ చేసుకుంటూ భలేరా పాస్ అయ్యారన్నారు. అలా అనిపించింది, ఏదో ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చి మీ అందరూ కార్ నుంచి రిసీవ్ చేసి ఇక్కడికి వచ్చి నన్ను అప్రిషియేట్ చేయడం అనేది ఆయన చెప్పినట్టు ఇది ముందు నన్ను అలా చూడలేదు. బట్ మంచి సినిమా చేసేటప్పుడు డెఫినెట్లీ ఐ విల్ గెట్ కాల్స్ ఫ్రమ్ హియర్. అందరూ కాల్ చేసి సినిమా గురించి మాట్లాడతారు, అప్రిషియేట్ చేస్తారు, అది నాకు తెలుసు. బట్ ఇలాంటి ఒక విషయం నాకు టోటల్గా కొత్తగా అనిపిస్తుంది. ఫస్ట్ దానికి, ఆ ప్రేమానికి ఫస్ట్ థ్యాంక్స్ అండి, పెద్ద థ్యాంక్స్. అది సినిమాలో మనం ఏడిపించాము, దానికోసం నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని నన్ను ఏడిపిస్తున్నారు. ఎమోషనల్ అయ్యాను మీరు చెప్పేటప్పుడు. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ లవ్. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలంటే కె విశ్వనాథ్ గారు, బాలచందర్ గారు, కమలా హాసన్ గారు, దాసనారాయణ గారు, మహేంద్రన్ గారు, ఇలాంటి గొప్పవాళ్ళు ఇలాంటి సినిమా మనకు చిన్నప్పుడే చూపించారు. దానివల్లే ఇలాంటి ఫస్ట్ మన లోపల పెట్టారు. దానివల్లే ఇలాంటి ఒక సినిమాని అక్సెప్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ సినిమా నేను కథ ఒక నావల్గా రాసేది, ఇది సినిమా స్క్రీన్ ప్లే కాదు. అందుకే ఇంటర్వెల్ బ్యాంగ్ లేదు, క్లైమాక్స్ లేదు. సో ఒక నావల్గా రాశారు కాబట్టి ఇట్ హ్యాడ్ అ వెరీ న్యూ ఫీలింగ్. ఆ ఫీలింగ్ని ప్రజలకు కూడా ఇవ్వాలని నా అనుమానం. బట్ నేను ఫస్ట్ అడిగేది, ఇలాంటి సినిమాలు చూసారా అని అడిగాను. ఇతను ఖైదీ అప్పుడు కూడా అడిగాను, రే దీనిలో సాంగ్స్ లేదు, హీరోయినే లేదు, చూస్తారా అని అడిగాను. అన్నయ్య తప్పకుండా చూస్తారన్నారు. అండ్ సో దట్ బికేమ్ ఎ బిగ్ హిట్. సో ఐ ఫెల్ట్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఎలాంటి కొత్త సినిమాలు తీసుకొస్తే ప్రజలు ఆదరిస్తారని నాకు నమ్మకం వచ్చింది. మళ్ళీ ఇలాంటి సినిమా వచ్చేటప్పుడు ఇది చూడరా, ఈ సినిమా హూ విల్ వాచ్ దిస్ ఫిల్మ్ రా, యాక్షన్ లేదు, ఏం లేదు అని చెప్పాను. యూ ట్రై అని చెప్పాడు. అని డైరెక్ట్గా ఓటీటీకి ఇస్తామన్నాను. మళ్ళీ చెప్పాను, నో సార్, సునీల్ గారు చెప్పారు, దే విల్ డెఫినెట్లీ వాచ్ దిస్ సినిమా అన్నారు. ఆ నమ్మకం ఉంది కదా, దట్ మేడ్ దిస్ బిగ్ డిఫరెన్స్, దట్ పీపుల్ విల్ అప్రిషియేట్ గుడ్నెస్, పీపుల్ విల్ అప్రిషియేట్ లవ్, అన్కండిషనల్ లవ్ అనేది ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ కన్ఫర్మ్డ్ దట్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు డూ అ ఫిల్మ్ లైక్ దిస్. నాకు మై ఫ్రెండ్స్, ఫాదర్స్ ఫ్రెండ్ అని కాల్ చేసేటప్పుడు, ఏదో పాత సినిమాలో ఉందిరా, ఇలాంటి ఎమోషన్స్ ఇప్పుడు లేదురా, జీవితంలో లేదు, బట్ మళ్ళీ యూ బ్రాట్ ఇట్ బ్యాక్ అని చెప్పేటప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అలాంటి ఒక స్క్రిప్ట్ రాయడానికి అంత ప్రేమ లోపల ఉండాలి, అప్పుడు మాత్రమే రాయగలం. సో థ్యాంక్ యూ ప్రేమ్ గారు. 96లో ఎలా ప్రేమించాలో చూపించారు, ఈ సినిమాలో అన్కండిషనల్ లవ్ ఏంటో మనకు చూపించారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్. నేను విజయ్ సేతుపతికి థ్యాంక్స్ చెప్పాను ఆడియో ఫంక్షన్లో, ఇలాంటి ఒక డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయనందుకు నేను థ్యాంక్స్ చెప్పాను, అలాగే మళ్ళీ చేసినందుకు. సో తెలుగు ఇంకో నేర్చుకుంటున్నాను, సమీక్షండి. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ వీ మేడ్ దిస్ ఫిల్మ్, పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇమీడియట్గా అన్నయ్య కూడా అదే చెప్పారు, యూ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్. అండ్ సో దట్ లవ్ అనేది ఆ స్క్రిప్ట్ నుంచే వచ్చింది. సో ఏదో దట్ హీ రోట్ ఇట్ విత్ సో మచ్ లవ్ దట్ నౌ ఇట్ ఈస్ హియర్ ఆల్సో. మీరు కూడా అదే చెప్తున్నారు, ఆడియన్స్ కూడా అదే చెప్తున్నారు, కాబట్టి ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ ఇది అప్రిసియేషన్లో స్టాప్ అవ్వకూడదు, ఇది కమర్షియల్గా కూడా పెద్ద హిట్ అవ్వాలి, అప్పుడు మాత్రమే మళ్ళీ ఇంకో ప్రొడ్యూసర్ ఇలాంటి సినిమాలు తీసుకొస్తారు. సో ప్లీజ్ వాచ్ దిస్ ఫిల్మ్, నా కోసం కాదు, మంచి సినిమా కోసం. ప్లీజ్ వాచ్ దిస్ ఫిల్మ్, అప్రిషియేట్ దిస్ ఫిల్మ్, సెలబ్రేట్ దిస్ ఫిల్మ్ జస్ట్ ఫర్ ద టెక్నీషియన్స్ అండి. అలాంటి దట్ యూ డోంట్ నో వేర్ దే కెప్ట్ ద కెమెరా అండ్ హౌ దే క్యాప్చర్డ్ ఇట్. ఒక when you see a bull, it appears sacred. ఒక సైకిల్ చూస్తే ట్రెషర్గా అనిపిస్తుంది. ఇప్పుడు సైకిల్ చాలా ఈజీ, అమెజాన్లో కొడితే ఇమీడియట్గా ఇంటికి వస్తుంది. బట్ మనం ఒక సైకిల్ కావాలంటే 6 months తినకుండా ఫుల్ డ్రామా చేయాలి, అప్పుడే మా నాన్న మాకు సైకిల్ కొనిస్తారు. బట్ ఇప్పుడు సైకిల్ అనేది ఈజీ అయిపోయింది. బట్ దెర్ ఆర్ టైమ్స్ వెన్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ స్మాల్ థింగ్స్ అనేది ఈ సినిమాలో ఒక న్యూ జనరేషన్కి మనం ఇంట్రొడ్యూస్ చేసాము. దట్ యూ హ్యావ్ టు అప్రిషియేట్ స్మాల్ థింగ్స్ అనేది. సో ఇలాంటి గొప్ప విషయం ఆయన రాశారు. సో ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం జస్ట్ టు అప్రిషియేట్ దట్ గుడ్నెస్. అండ్ శ్రీదివ్య ప్రతి డైలాగ్లో క్లాప్స్ వచ్చింది. ఒక మంచి ఒక ముఖ్యంగా ఐఎమ్ వాచింగ్ ద సినిమా,
చాలా కష్టపడి బయటకు పైకి వచ్చాడు. ఏదో 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 ఒక్కసారి బియర్ తాగుతాడు పాపం అని చెప్తుంది. ఎంత క్లాప్స్ ఆ డైలాగ్ అమ్మా, దట్ మన అండర్స్టాండింగ్ వైఫ్ అనేది బ్యూటిఫుల్. అండ్ మనం ఇద్దరం పాడుతున్నాం నైట్లో, అప్పుడు ఒక నవ్వు, ఆ నవ్వుకి క్లాప్స్, దట్ బ్యూటిఫుల్. అంత ఇన్నసెన్స్ నా గురించి మాట్లాడుతున్నావు, నువ్వు ఇన్నసెన్స్ ఏంటి? సో ఐ థింక్ షీ అక్సెప్టెడ్ దిస్ ఫిల్మ్. స్మాల్ క్యారెక్టర్ అయినా ప్రతి ఒక్క క్యారెక్టర్స్ పెద్ద పెద్ద యాక్టర్స్ చేస్తారు, ఎందుకంటే దే ఆల్ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ అనేది. ఆ గుడ్నెస్ అనేది వి ఆల్ ఎంజాయ్డ్. అండ్ నౌ ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఐమ్ బీయింగ్ హగ్డ్ బై 100 people. సో థ్యాంక్ యూ ఫర్ దట్. ఒక మీరు చెప్పినట్టు దిస్ ఫిల్మ్ ఇస్ థెరప్యూటిక్ అని చెప్తున్నారు. మా సొసైటీలో ఉన్న గొప్పతనం అదే. మనకి సైకాట్రిస్ట్ ఏం కావాలి లేదండి, మన కజిన్స్తో కూర్చుంటే మాట్లాడితేనే అన్నీ యూ బికమ్ పీస్ఫుల్. సో దట్ వే థ్యాంక్ యూ ఫర్ దిస్ బిగ్ హగ్. ఇఫ్ యూ టాక్ మోర్ ఐ విల్ స్టార్ట్ క్రైయింగ్. సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ టు యూ టూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కార్తీక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేం చెప్పాలి యాక్చువల్లీ ఇలాంటి సినిమాని తీసుకొచ్చినందుకు, అండ్ మనిషిలోని మనిషిని మళ్ళీ మేల్కొల్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి బిజీ లైఫ్లో థ్యాంక్ యూ. మీరు ఇలాంటి సినిమాలతోనే మళ్ళీ మళ్ళీ మీ ప్రేమని పంచుతూ ఉండండి ప్రేమ్ కుమార్ గారు. మీ పేరులో ఉంది, మీలో ఉంది ప్రేమ. సో అది మా వరకు చేరుతుంది అనమాట సినిమాల ద్వారా. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇవాళ ఇక్కడ మీ ప్రేమను పంచారు మీరు. రివ్యూస్లో మేము చూస్తూ ఉంటాం, మీరు రాసింది మాత్రం చదువుతూ ఉంటాం, కానీ మీ మాటలలో వింటే చాలా చాలా ఆనందం వేసింది. సో అఫ్కోర్స్ ఎప్పుడు ఒక బ్రిడ్జ్లా ఉంటారు మీడియా ప్రేక్షకులకి సినిమా టీంకి మధ్యలో, కానీ ఆ బ్రిడ్జ్ చాలా చాలా బలమైనది. సో ప్రేక్షకుల వరకు మంచి సినిమాలు ఎప్పుడూ అందిస్తూ ఉంటారు. అండ్ ఇవాళ మీ మనసు లోతుల్లోంచి వచ్చిన మాటలు మాకు చాలా చాలా బాగా అనిపించాయి. అండ్ అలాగే మంచి సినిమా వస్తే గుండెకి హత్తుకొని సినిమాకి సక్సెస్ ఇచ్చే ప్రతి ప్రేక్షకుడికి మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాము. సత్యం సుందరం మీ ముందుంచారు అత్యంత ప్రేమతో. సో ఆ బంధాన్ని మీరు కొనసాగించాలి, ఈ కలెక్షన్స్ని ఇంకా ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడేస్ ఈవెంట్ బై యువి మీడియా. దిస్ ఈజ్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.